ఇప్పుడమ్మా అప్పుడు 91లో అసెంబ్లీ రౌడీ అప్పుడు బాగా బిజీగా ఉన్నప్పుడు నేను ఇక్కడే ఉండిపోలేదు. హైదరాబాద్లో ఉండిపోతే నాకు ఇంత కష్టం వచ్చి ఉండదు. నేను ఈ గ్యాప్లో తమిళనాడు పోయి అక్కడ ఉండిపోయాను. నా గురుగారు మోహన్ బాబు గారు ఏం చెప్పారంటే, అప్పుడు బిజీగా ఉన్నప్పుడు పాకేజా నువ్వు ఇక్కడే ఉండిపో, పాకేజా అని అందరూ పిలుస్తారు. అందరూ ఆ సినిమా హిట్ అయింది కదమ్మా. అప్పుడు దాంట్లో అన్ని సినిమాలు చేశాను కాబట్టి ఆ పేరు సిల్వర్ జూబ్లీ ఆ మూవీ అప్పట్లో నుంచి పాకిజా. ఇప్పుడు వాసుకి అంటే ఎవరికి తెలియదు. వాసుకి అంటే తమిళనాడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఎంజీఆర్ గారు నా పేరు పెట్టారు పాకిజా వాసుకి అని. నా ఫాదర్ ఎంజీఆర్తో పనిచేసిన వారు. సో అప్పుడమ్మా నేను ఇక్కడ ఉండి అప్పుడే నా గురుగారు మోహన్ బాబు గారు చెప్పినది వింటే నాకు ఇంత కష్టం రోడ్డు మీద తిరిగి ఉండను. నేను పట్టించుకోలేదంటే ఈ ఏజ్లో ఇలాగ పరిచయం వస్తుందని నేను అనుకోలే. లేకపోతే అప్పుడే ఇక్కడ ఏదైనా ఒక ఇల్లు కొనుక్కొని అప్పుడు చాలా బిజీ ఇక్కడే ఉండిపోలేకుండా తమిళనాడు పోయి, తమిళనాడులో జయలలిత మేడం ముఖ్యమంత్రి గారు పోయారు కదా, ఆవిడతో నేను స్పీకర్గా వెళ్ళిపోయాను తమిళనాడులో. ఎంజీఆర్ గారు పేరు పెట్టారు. నా డాడీ ఎంజీఆర్ గారితో పనిచేసిన వారు. మా పల్లెటూరు కారైకుడి అని తమిళనాడు. అప్పుడు కారైకుడి ఎంజీఆర్ గారు ఎక్స్ సీఎం వచ్చినప్పుడు అక్కడ నేను చిన్న బిడ్డ. అప్పుడు వాసుకి అని పేరు పెట్టారు. సో నేను ఇక్కడ నుంచి మన తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది, అప్పుడు మేము చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్. అప్పుడు నేను ఇక్కడ ఉండిపోయి ఉంటే నాకు ఈ పరిచయం వచ్చి ఉంటుందమ్మా. చాలా ఫీల్ అవుతున్నాను. కానీ ఇప్పుడు కొంచెం బతికిపోయాను. అమ్మ, ఒక స్ట్రైట్ క్వశ్చన్. తమిళనాడులో పుట్టారు, చాలా మందికి తమిళనాడులో వాసుకి తెలుసు. అవును, మీరు అక్కడ సినిమాలు చేశారమ్మా, ఆంధ్రాలో కూడా చేశారు. కానీ ఇక్కడ ఈ పాకిజా హ్యాష్ ట్యాగ్ కావచ్చు, మిమ్మల్ని బయట చూడంగానే అదే అన్కండిషనల్ లవ్ ఎక్కడన్నా జనాలు గుర్తుపడ్డం. అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి అభిమానుల గురించి ఒక్కసారి చెప్పాలంటే మీరేం చెప్తారు? తప్పకుండా అమ్మా. తమిళనాడులో పుట్టాను పెరిగాను కాబట్టి తమిళనాడులో నాకు మంచి అంటే మన ఆంధ్ర తెలంగాణలో పాకిజా అంటే ఎలాగ గుర్తుపెడతారో అక్కడ అది లేదు. వాసుకి అంటే కూడా సరదాగా ఇప్పుడు నేను చేశాను మూవీ, అందరితో చేశాను. విజయ్, అజిత్, రజనీకాంత్ గారు అన్ని హీరోస్తో చేశాను కాబట్టి మన ఆంధ్ర తెలంగాణలో పాకిజా అంట ఎంత మర్యాదయో మనిదాభిమానమో అక్కడ లేదు. ఇప్పుడు నేను ఇంత కష్టపడి ఇంత ఇంటర్వ్యూ ఇచ్చాను కదమ్మా, అప్పుడు కూడా అక్కడ ఎవరు నాకు ఒక నయా పైసా ఇవ్వలే. నయా పైసా అక్కడ రజనీకాంత్ గారితో ఎక్కువ సినిమా చేశా, 9 సినిమా చేశా. అన్బుల్లో రజనీకాంత్, మణిధన్, మిస్టర్ భారత్, చాలా పేరు మర్చిపోయాను, నల్లవన్, పోకిరి రాజా, అన్ని సినిమాలు చేశాను. ఆయనే కదా అక్కడ చాలా అందరూ రజనీకాంత్ గారు అంటున్నారు. ఆయనే నా గురించి పట్టించుకోలే. కానీ మన వదిలో వచ్చి మన తెలంగాణ ఆంధ్రాలోనే నాకు పాకిజా అంటే మంచి పేరు, మంచి మర్యాద. ఇప్పుడు ఇక్కడ వచ్చి బతికిపోయాను. తమిళనాడులో ఉండిపోతే ఇంకా నేను పైకి పోయి ఉంటాను. పిచ్చి పెట్టి ఒక పూట అన్నం లేకుండా మా చుట్టూ వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు. సినిమా వాళ్ళు మొత్తం 47 ఆర్టిస్టుకు ఒక అమ్మాయి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు సింధు అని, ఆ అమ్మాయిని వీడియో పెట్టింది. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇక్కడ మా అసోసియేషన్ ఉంది కదా మన ఆంధ్ర తెలంగాణలో, ఇక్కడ నా గురుగారు మోహన్ బాబు గారు కొడుకు ప్రెసిడెంట్ విష్ణు. అప్పుడు అలాగా అక్కడ ఒక యూనియన్ ఉంది. నా క్వశ్చన్ కూడా అదే, ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళకి కార్డు చేయలేదు, తమిళ ఇండస్ట్రీలో లేదు. సౌత్ ఇండియన్ ఆర్ట్ అసోసియేషన్లోనే ఫస్ట్ వీడియో పెట్టింది ఆ అమ్మాయి సింధు అని. మీ కార్డు ఉందా, మెంబర్షిప్ ఉందా? తమిళనాడు కార్డు ఉంది, కానీ అది డస్ట్బిన్లో పడేసా, వేస్ట్. అది ఉండి మాత్రం ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనకు మా అసోసియేషన్ లాగా యూస్ఫుల్ కార్డు కాదు అది వేస్ట్. అక్కడ మన ఇంటర్వ్యూ రోషన్ అని ఇక్కడ మన సుమన్ టీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నారు కదా, అప్పుడే డస్ట్బిన్లో వేసేసా, వేస్ట్ అమ్మా. సౌత్ ఇండియన్ ఆర్ట్ అసోసియేషన్, విశాలు, నాసరు, ఎవరెవరో అక్కడ సూర్య తమ్ముడు, వీళ్ళంతా పోస్టింగ్లో ఉన్నారు. రోడ్డు మీద ఒక సీనియర్ యాక్టర్ ఏజ్ అయిపోయింది, నేను ఇన్ని ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఒక నయా పైసా రాలేదు, మరి ఎందుకు ఆ కార్డు డస్ట్బిన్లో వేసేసా. 47 ఆర్టిస్టు ఏమో అల్టిమేట్ అజిత్ స్టార్ అంటున్నారు, ఇళయ తలపతి విజయ్ అంటున్నారు, సూపర్ స్టార్ రజనీకాంత్ అంటున్నారు, ఒక నయా పైసా కోట్లు సంపాదించుకున్నారు. కాబట్టి ఇలా కష్టం వచ్చి రోడ్డు మీద తిరిగినప్పుడు ఒక పాత ఆర్టిస్టులు కొంచెం పట్టించుకోవాలి కదా, మరి ఏంటి, ఎందుకు ఆ కార్డు డస్ట్బిన్లో పడేశాను. ఇప్పుడు ఇక్కడ వచ్చాను. నా మోహన్ బాబు గారు, నా గురుగారు కొడుకు విష్ణుబాబు గారు ₹1,00,000 కట్టి మా అసోసియేషన్ కార్డు వచ్చేసింది. ఇన్సూరెన్స్ కార్డు వచ్చి ఇప్పుడు నెక్స్ట్ వీక్ నాకు కళ్ళు ఆపరేషన్ ఉంది. ఇన్సూరెన్స్ కార్డు పెట్టుకొని ఇప్పుడు మన షూటింగ్లో బిజీ, కానీ నేను వచ్చి కళ్ళు ఆపరేషన్ కొంచెం ఒక 15 days
వచ్చేసింది, ఇన్సూరెన్స్ కార్డు వచ్చేసింది, మా అసోసియేషన్ కార్డు వచ్చేసింది, మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యామిలీ లక్షంగా ఇచ్చేశారు. ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరూ యూట్యూబ్ ఇదిగో మీ ఛానల్కి పిలిచి 5,000 10,000 అలాగా అందరూ ఇచ్చేసి అమ్మని బతిక పెట్టేశారు. మరి తమిళనాడులో నాకు ఏం పని? అమ్మా చెప్తానా చెప్పలేకపోతానా? ఒక మీ సూపర్ స్టార్ అంటున్నారు, కోట్లు సంపాదించుకున్నారు. ఒక ఆడదాన్ని ఏజ్ అయిపోయింది, జయలలిత మేడం ముఖ్యమంత్రి పోయింది, చనిపోయింది. 22 సంవత్సరాలు ముఖ్యమంత్రి జయలలితతో స్పీకర్గా పనిచేశా. వాళ్ళు కూడా ఇప్పుడు ఎడప్పాడి పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం, శశికళ, దినకరన్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. సినిమా వాళ్ళు పట్టించుకోలేదు, పొలిటికల్ వాళ్ళు పట్టించుకోలేదు నా గురించి. రోడ్డు మీద తిరిగి చావాలి ఈ అమ్మాయిని, నాకు కావాలని ఎవరు నయా పైసా ఇవ్వట్లేదు. మన వాళ్ళు చాలా, మీరు యూట్యూబ్ వాళ్ళు మీరు కట్ చేస్తారా ఏమో నాకు తెలీదు. నా అమ్మాయి రోషన్తో నంబర్ ఇచ్చేది నా ఫ్రెండ్ జయలలిత అంటే ముఖ్యమంత్రి గారు లేదు, అందరూ అలాగనే అడుగుతున్నారు. అమ్మగారు వచ్చి అమ్మగారిని పేరు చెప్పము, అమ్మ వచ్చి ముఖ్యమంత్రి, ఆ జయలలిత గారు కాదు, మా ఫ్రెండు బోరింగ్ పాప అంటే జయలలిత ఇప్పుడు సీరియల్ చేస్తుంది కదమ్మా, అది నా ఫ్రెండు. అది రోషన్ వాళ్ళు నంబర్ ఇచ్చి, వాళ్ళు మద్రాసులో వచ్చి నాకు ఏదో డబ్బులు ఇచ్చి నాకు ఇంటర్వ్యూ తీసుకుని వచ్చమ్మా. ఆ ఇంటర్వ్యూ చూసి నాగబాబు అన్న లైన్లో వచ్చి నేను పొలటూరులో కారైకుడిలో ఉన్నప్పుడు ₹1,00,000 అకౌంట్లో వేశారు. విత్ 15 డేస్లో అన్నయ్య మెగాస్టార్ ₹1,00,000. మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఎప్పుడు ఏలేలి జన్మానికి మర్చిపోను. నా గురుగారి ఫ్యామిలీ కూడా ఏలేలి జన్మానికి మర్చిపోను. ఇప్పుడు ఆ కార్డు మా అసోసియేషన్ కార్డు పెట్టుకున్నామా. నెక్స్ట్ వీక్ నాకు కళ్ళు ఆపరేషను. చాలా హ్యాపీగా ఉంటున్నాను. సీరియల్ కళ్యాణి కవినయం, జీ తెలుగు కమినియం, అది అమ్మ అది పేరు ఇంకా మర్చిపోయాను, చాలా గ్యాప్ కదమ్మా. తర్వాత ఇంకా రేపు ఒక కొత్త సీరియల్ అమ్మ, ఫోటోషూట్కి పోతున్నాను. మన శ్రీరామ్ వాళ్ళదే, అదే మన ఇప్పుడు శ్రీరామ్ ఆయన ఆ ప్రొడ్యూసర్ శ్రీరామ్ వాళ్ళ గురించి కూడా నేను చెప్పాలి. ఆ శ్రీరామ్ వాళ్ళు కూడా నాకు వచ్చి నా ఫ్రెండ్ బోరింగ్ పాప, నాకు ఎలాగ పాకీజా అని పేరు వచ్చిందో అలాగనే లారీ డ్రైవర్ మూవీలో నా ఫ్రెండ్కు బోరింగ్ పాప అని వచ్చింది, నాకు అసెంబ్లీ రౌడీలో పాకీజా అని వచ్చింది. శ్రీరామ్ వాళ్ళు సీరియల్లో కూడా బాగా మేనేజరు. కరాటే కళ్యాణి ఇంట్లో కూడా నేను దిగాను 2-3 రోజులు. నా ఫ్రెండ్ వచ్చి బోరింగ్ పాప అనే కరాటే కళ్యాణి నంబర్ ఇచ్చిందమ్మా. అందరూ నాకు హెల్ప్ చేసేసారు. నా ఫ్రెండ్ బోరింగ్ పాప, కరాటే కళ్యాణి, శ్రీరామ్ వాళ్ళు సీరియల్, కొత్త సీరియల్, రేపు ఫోటోషూటు, అందరూ హెల్ప్ చేశారు. ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఏలేలి జన్మానికి నేను మర్చిపోనమ్మా. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు గురించి కూడా నేను చెప్పాను. అందరూ ఏమంటారంటే అమ్మగారు వదిలేండి, అక్కడ తెలంగాణ ఆంధ్రాకు వచ్చేసారు, ఇక్కడే బతుకుతాను, ఇక్కడే సస్తానని మీరు చెప్పేశారు, మీరు బాగుండండి అని చెప్పేశారు నాయన. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీ ఛానల్లో కూడా పిలిచారు, హ్యాపీగా ఉన్నానమ్మా నాయన.